పరమశివుడు మహానుభావుడు. సమస్త వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మస్వరూపము ఆ పరమశివుడే. శివ అనేటటువంటి మాటకి అర్థం మంగళం, కళ్యాణం, శుభం, ఇటువంటి మాటలు చెప్తారు. అంటే ఎక్కడెక్కడ శివుణ్ణి ఆరాధిస్తారో, ఎక్కడెక్కడ పరమశివుని యొక్క అనుగ్రహం ఉంటుందో అక్కడక్కడ కళ్యాణం ఉంటుంది, మంగళం ఉంటుంది, శుభం ఉంటుంది తప్ప వేరొకటి ఉండేటటువంటి అవకాశం ఉండదు. అందుకే ఒక్క శివుడికి మాత్రమే శాస్త్రాలలో పరమశివ అనేటటువంటి మాట ఉంది. పరమ విష్ణు, పరమ బ్రహ్మ అన్న మాటలు ఉండవు. అలాగే సదా విష్ణు, సదా బ్రహ్మ ఈ మాటలు ఉండవు. సదాశివ, పరమశివ ఈ రెండు మాటలు విశేషణాలుగా శివుడికే అన్వయం చేస్తారు. ఎందుచేత ఆయన పరమశివుడయ్యాడు, సదాశివుడయ్యాడు అంటే ఎప్పుడైనా కోపంగా ఉన్నట్టు కనపడతాడు, కానీ నిజానికి ఆయన కోపమునకు వశుడయ్యేటటువంటి స్వభావం ఉన్నవాడు కాడు. మరి ఎందుకు క్రోధం తెచ్చిపెట్టుకున్నట్టుగా ప్రవర్తించడం అంటే లోకాన్నంతటినీ ధర్మ మార్గంలో ప్రవర్తింపచేయడం కోసమని. లోకంలో ప్రజలు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి అధర్మాన్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ఆ అధర్మ మార్గంలో వెళ్ళి చెడిపోకుండా ఉండేటట్లుగా చెయ్యడం కోసం తాను కోపాన్ని నటించి మళ్ళీ ప్రజల్ని ధర్మ మార్గం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే దక్షయజ్ఞం లాంటి చెయ్యకూడనటువంటి యజ్ఞాలు చేసినప్పుడు క్రోధం తెచ్చుకున్నవాడిలా నటించి మళ్ళీ ప్రజలందరినీ సన్మార్గం వైపుకి, ధర్మపథం వైపుకి తిప్పుతూ ఉంటాడు. అందుకే ఆయన నందీశ్వరుణ్ణి ఆరోహించి వెడుతూ ఉంటాడు. నంది ఆయనకి వాహనము అన్న మాటకు అర్థం ఆయన ధర్మమును అధివసించి ఉంటాడు అని. ధర్మమునందు విశేషమైనటువంటి అనురక్తి కలిగిన వాడు అని. అటువంటి పరమశివుడు విశేషమైనటువంటి కరుణాహృదయుడు. ఆయనకి కావలసింది కేవలం భక్తి ఒక్కటే. భక్తి అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అనేటటువంటిది స్మరణల యొక్క సమాహార స్వరూపం. స్మరణ మనసుని ఆవహించి ఉంటుంది. నేను నా కుమారుణ్ణి స్మరించాను అన్నాను అనుకోండి, నా మనసుతో నా కొడుకుని తలుచుకున్నాను అని గుర్తు. నేను నా ఊరిని స్మరించాను అంటే నా ఊరి పట్ల నాకున్నటువంటి అభిమానం అటువంటిది. మనస్సు నుండి స్మరణలు వస్తాయి. స్మరణ రెండు కారణముల చేత రావచ్చు. ఒకటి క్రోధము చేత రావచ్చు, రెండు ప్రేమ చేత రావచ్చు. రెండిటి చేత వస్తుంది. అందుకే భక్తి యందు క్రోధంతో భగవంతుని పట్ల వైరం పెట్టుకుని తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు, భగవంతుని పట్ల భక్తితో తలుచుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రించి శుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన నుద్ధామ ధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటారు నారదుడు ధర్మరాజు గారితో. భగవంతుడి పట్ల ఏ భావన మనం ఉంచుకున్నప్పటికీ కూడా ఆ భావన ఉద్ధరణ హేతువే అవుతుంది. కానీ క్రోధంతో, కక్షతోటి, పగతోటి భగవంతుణ్ణి స్మరించడం మంచి పద్ధతి కాదు. ఎందుచేత అంటే బ్రతికున్న నాళ్ళు చచ్చినట్టు బ్రతికి చచ్చిన తరువాత అమ్మయ్య అని విడుదలైపోతాడు. ఆ పరిస్థితి హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైనటువంటి వాళ్ళు పొందారు. అలా పొందకుండా బ్రతికున్నప్పుడు సత్వగుణంతో ధర్మాన్ని అనుష్ఠానం చేసి భగవంతుని యందు ప్రీతితో కూడినటువంటి భావనతో జీవించిన వాడు ఎవరుంటాడో వాడు సాత్వికమైనటువంటి భక్తితో ఉన్నవాడు అని పిలుస్తారు. ఆ భక్తి అపేక్షణీయము. ఎవరైనా సరే అటువంటి భక్తిని కోరుకోవలసి ఉంటుంది. అటువంటి భక్తితో భగవంతుణ్ణి స్మరించడమే అసలు యథార్థమునకు భక్తి అని పేరు. పదార్థమును తీసుకొచ్చి ఇవ్వడం ఎందుకు అంటే ఆ భక్తి లోపల పట్టకపోతే, ఆ భక్తి ఏదో ఒక కర్మగా చెయ్యకపోతే అది తీరలేదనుకోండి, అలా తీరడానికి చేసేటటువంటి కర్మానుష్ఠానానికి పూజ అని పేరు. నాకు నా కొడుకంటే విపరీతమైనటువంటి ప్రేమ అనుకోండి, ఓసారి నా కొడుకు రెండు చేతులు పట్టుకుంటాను గట్టిగా, నా కొడుకుని కౌగిలించుకుంటాను, వాడికో మామిడి పండు పెడతాను, వాడికో కొత్త బట్టల జత కొనిస్తాను, వాడు సుఖంగా ఉంటే చూసి నేను సంతోషిస్తాను.
అలాగే లోపల భగవంతుని పట్ల ఉన్నటువంటి ప్రేమ పట్టక పొంగి బయటికొచ్చి కర్మానుష్ఠానమైనటువంటి రూపాన్ని పొంది ఉపచారములుగా పర్యవసానమైతే దానికి భక్తి అని పేరు. అటువంటి భక్తి యందు పూర్వాంగంలో మనసు ఆర్ద్రతతో కూడినదై ఉంటుంది. ఆర్ద్రత అంటే తడిసి మెత్తగా ఉండడం. ఎప్పుడూ అంతటా భగవంతుణ్ణి చూస్తున్న కారణం చేత భగవంతుని చేత పొందినటువంటి ఉపకారములను స్మరించి వాని యందు నిరతిశయమైనటువంటి ప్రీతిని పొంది ఉన్న కారణం చేత భగవంతుడు సంతోషిస్తాడు తప్ప యథార్థమునకు ఏదో ఒక పదార్థాన్ని తీసుకెళ్లి ఆయనకి ఇచ్చినంత మాత్రాన ఆయన సంతోషించడు. ఎందుకు సంతోషించడు అంటే ఒకటే కారణం, ఆ పదార్థం కొత్తగా మనం తీసుకొచ్చి ఇచ్చింది కాదు, అది పరమేశ్వరుని యొక్క సృష్టిలోంచి వచ్చింది. అందుకే శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ ఒక మాట అంటారు, ఈశ్వర అసలు మీకు ఇవ్వడానికి మీకు లేనిది నా దగ్గర ఉన్నది ఏముంది కనుక? కరస్తే హేమాద్ర్యౌ గిరిశ నికటస్తే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే శిరస్థే సీతాంశౌ అని పరమశివుని యొక్క వైభవం గురించి మాట్లాడుతూ కరస్తే హేమాద్రియౌ, ఆయన చేతిలో బంగారు కొండ మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకున్నాడు. గిరిశ నికటస్థే ధనపతౌ, ఆయన పక్కన ఎప్పుడూ నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు. ఇంకా ఆయనకి మనం ఏమిస్తాం? గిరిశ నికటస్థే ధనపతౌ గృహస్థే స్వర్భూజామరసురభిచింతామణిగణే. ఆయన ఇంట్లో చూస్తే చింతామణులతో కట్టబడినటువంటి గోడలు ఉన్నాయి. ఆయన ఇంట్లో కామధేనువులు కల్పవృక్షములు ఉన్నాయి. మనందరం ఒక కల్పవృక్షం దొరికితేనే ఎంతో సంతోషించి ఆ కల్పవృక్షము యొక్క అనుగ్రహము చేత కోర్కెలు తీర్చుకుంటాం. మనమేమి, నిజానికి మనకి కల్పవృక్షం అమ్మవారు. కల్పవృక్షాన్ని ఆశ్రయించేసి కోర్కెలు తీర్చుకునేది దేవతా స్త్రీ. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాక స్త్రీణాం కరకమల సంకూచ శిశిభిః తరూణాం దివ్యానాం హసతైవతే చండిచరణౌ ఫలాని స్వస్థ్యేభ్యః కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అంటారు. ఆ కల్పవృక్షముల యొక్క చిగుళ్ల చేత ఇవ్వబడినటువంటి కామితములను స్వీకరించి దేవతా స్త్రీలు దేవతలు సంతోషపడుతుంటారు. కానీ మనకి ఏది కల్పవృక్షం అంటే పరదేవత యొక్క పాదముల జంటయే. దాన్ని స్మరించినంత మాత్రం చేత మనం అభ్యున్నతిని పొందుతాం. కాబట్టి ఆయన ఇంట్లో పరమశివుని యొక్క గృహంలో స్వర్భూజామరసురభిచింతామణిగణే, కామధేనువు కల్పవృక్షములు ఇవన్నీ పెద్ద పెద్ద సమూహములుగా ఉన్నాయి. ఇంటి గోడలే ఆ చింతామణులతో కట్టబడ్డాయి. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏముండదు. కమర్ధం దాస్యే, పైగా శిరస్తే శీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ. ఆయన యొక్క తల మీద చంద్రరేఖ ఉంది. చంద్రరేఖ కాలమును గణించడానికి ఒక ప్రమాణం. మనం తెల్లవారి లేస్తే సంకల్పము అని దేశకాల సంకీర్తనం చేస్తాం. దేశకాల సంకీర్తనం చేసినప్పుడు తిథి చెప్తాం. ఇవాళ చతుర్దశమ్యాం అని చెప్పాం. రేపేదో అమావాస్య తిథి చెప్తాం. అంటే చంద్రుని యొక్క కళలను బట్టి తిథులు మారతాయి. తిథులు మారితే కాలము వెళ్ళిపోతోందని గుర్తు. వెళ్ళిపోతున్నటువంటి కాలమునందు సమస్తమైన జీవులు పడిపోతాయి. కానీ కాలమునకు సంకేతమైనటువంటి చంద్రవంకని తన శిరస్సు మీద ధరించినటువంటి పరమశివుడు కాలాతీతుడై సర్వకాలముల యందు ఉండేటటువంటి శాశ్వతమైన స్వరూపమైన వాడు. అటువంటి వాడికి మనం ఇవ్వగలిగినది ఏముంటుంది? మోక్షానందాన్ని కూడా ఆయన మనకివ్వగలడు తప్ప ఆయనకి మనం ఇవ్వగలిగినవన్నది లేదు. కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనః అంటారు. కాబట్టి శివ, మీకు మేము ఇవ్వగలిగినది ఏముంది? ఏమీ లేదు. మేమివ్వగలిగినది అంటూ ఉంటే ఒక్కటే ఉంది, మమ మనః, నా మనస్సు ఒక్కటే ఉంది. ఎందుచేత అంటే ఆ మనస్సు ఇప్పుడు నేను నాది అన్న రెండు మాటలను చెప్తూ ఉంటుంది. నేను ఈ శరీరాన్ని చూపించి నేనంటుంది, దీనికి సంబంధం ఉన్న వాటిని చూపించి నాది అంటుంటుంది. నేను నాది అన్నప్పుడు వాడు వాడిది మధ్యన మహాసముద్రం వస్తుంది. అజ్ఞానం అంతా అక్కడే ఏర్పడుతుంది. ఏర్పడేటప్పటికీ మనిషి అధప్పతనాన్ని చెందడానికి కావలసినటువంటి కారణములన్నీ అందులోంచి ఉద్భవిస్తున్నాయి కనుక
ఈశ్వర, నేను నాది అనేటటువంటి రెండు పదములకు ఆధారభూతమైనటువంటి నా మనస్సుని నీ పాదముల దగ్గర పెట్టేస్తాను. ఒక్కసారి మనసు ఈశ్వరుడి దగ్గర పాదముల దగ్గర పెడితే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. మనస్సు ఆయన దగ్గర పెట్టడానికి అదేమైనా వస్తువా? తీసి ఎలా పెడతాం? పెట్టడం కుదరదు. అంటే మనసు ఆర్ద్రత చెందాలి. ఆర్ద్రత అంటే భగవంతునకు మనకు ఉన్నటువంటి సంబంధమును విచారణ చెయ్యాలి. ఈ శరీరాన్ని ఇంత గొప్పగా నిర్మాణం చేసిన వాడెవరు? ఈ శరీరాన్ని ఒకప్పుడు అమ్మ కడుపులోకి చేర్చిన వాడెవడు? పైకి తెచ్చిన వాడెవడు? దీనికి సమర్థత ఇచ్చిన వాడెవరు? దీనికి గురువుగారి అనుగ్రహంతో శాస్త్రాన్ని చదువుకుని భగవంతునితో ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని పూజ చెయ్యగలిగినటువంటి వైభవాన్ని చేకూర్చిన వాడెవరు? సర్వోత్కృష్టమై శాస్త్రములను తెలుసుకుని ధర్మాన్ని ఆచరించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఈ శరీరాన్ని కృప చేసినదెవడు? బయట సుఖములను అనుభవించడానికి బ్రహ్మాండంలో ఇన్ని సుఖస్థానములను ఉంచిన వాడెవరు? బ్రహ్మాండాన్ని పిండాండంతో సమన్వయం చేసి ఇది ఉన్నది అన్న భావన చేత దీన్ని నడుపుతున్న వాడెవరు? ఈ ప్రశ్నలకి జవాబు ఆలోచన చేసినప్పుడు ఈ కంటికి కనపడకపోయినప్పటికీ అంతటా పరివ్యాప్తమైనటువంటి ఒక గొప్ప తేజస్సు ఒకటి ఉన్నది. అదే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు గొప్ప ఉపకారం చేస్తున్నాడు. ఊపిరి ఆయన తీయిస్తున్నాడు. నేను ఊపిరి తీసింది నిజమైతే చనిపోయిన వాళ్ళందరూ ఊపిరి తీసుకోవడం చేతకాక చనిపోయిన వాళ్ళు కారు. ఆయన అనుగ్రహం ఆగిపోయింది, ఇక ఊపిరి తీయడం ఆగిపోయింది. అందరూ ఊపిరి తీద్దాం అనుకున్న వాళ్లే, కానీ ఒకనాడు ఒకడు ఊపిరి తీయలేక అతని యొక్క పిండాండాన్ని బ్రహ్మాండంలో కలిపేయవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడుతుంది అంటే 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆ పరమశివుని యొక్క అనుజ్ఞ అయిపోయిందనుకోండి, ఆ ఊపిరి అక్కడతో ఆగిపోతుంది. కాబట్టి అసలు దీనికి నిర్వాహకుడెవరు? ఆయన. దీని గౌరవానికి కారణమెవరు? ఆయన. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు అయ్యా బాగున్నారా బాగున్నారా అని అడుగుతారు. ఊపిరి ఆగిపోతే ఉత్తర క్షణంలో ఆ శరీరానికి ఉండేటటువంటి మంగళత్వం పోయింది. అంతటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ వేదంలో ఎలా బ్రతకమని మనకి శాసనం చేశాడో ఆయన శాసనానికి అనుగుణంగా మనం బ్రతికి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు కావలసినటువంటి వారం అలా పాత్రులం కాకుండా నిషిద్ధ కర్మలై ఈశ్వరుడు ఏవి చెయ్యవద్దన్నాడో అవి చేసి పాప పంకిలమునందు మునిగిపోయినప్పటికీ ఆయన మళ్ళీ చేసినటువంటి పాపములను పోగొట్టుకోవడానికి శరీరాన్ని పునః పునః ఇస్తున్నాడు. ఈ శరీరాన్ని ఇవ్వలేదనుకోండి, జీవుడు పాపములను అనుభవిస్తూ ఉండిపోవాలి. ఎక్కడో ఏ యమలోకంలోనూ చేసిన పాపాలన్నింటికీ నిన్ను బాధ పెడతా ఉన్నారనుకోండి, మళ్ళీ అసలు పుణ్యం చేసుకునే అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే ఈ శరీరాన్నిచ్చి ఈ శరీరము చేత పాపములను అనుభవించగలిగినటువంటి అవకాశాన్నిచ్చి ఈ శరీరంతోటే మళ్ళీ పుణ్యం చేసుకునేటటువంటి అదృష్టాన్నిచ్చి ఈ శరీరంతోటే శాస్త్రాన్ని గురువుగారి దగ్గర తెలుసుకోగలిగినటువంటి అనుగ్రహాన్నిచ్చి తెలుసుకున్నటువంటి శాస్త్రాంతర్గతమైనటువంటి విషయములను అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుని ధర్మము అన్న రూపంతో దాన్ని ఆచరించిన నాడు ఏ పాశములు మనని పట్టి పీడిస్తున్నాయో ఆ కర్మపాశములు తెగిపోవడానికి అవి కారణమవుతాయి. అలా గురువుని శాస్త్రాన్ని శరీరాన్ని భగవంతుడు ఇచ్చి ఉండి ఉండకపోతే మనం తరించడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? అసలు ఉండదు. మనుష్య శరీరం ఒకటి ఇచ్చి మళ్ళీ శాస్త్రమిచ్చి శాస్త్రమును చెప్పగలిగిన గురువుని ఇచ్చాడు కాబట్టి గురువు ద్వారా శాస్త్రాన్ని విని దాని మీద మక్కువ పెంచుకుని ధర్మాన్ని అనుష్ఠానం చేసి ఇక మళ్ళీ శరీరములలోకి వెళ్ళవలసిన అవసరమన్నా లేకుండా చేసుకోవడం, లేదా ఉత్తరోత్తర ఇంతకన్నా ధర్మమునందు పూనిక కలిగినటువంటి వైభవంతో కూడిన కర్మాచరణ చెయ్యగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగిన మనుష్య జన్మ సంప్రాప్తమయ్యేటట్టుగా ప్రవర్తించగలగడం సాధ్యమవుతోంది. దీనికి కారణమైన వాడు పరమేశ్వరుడు కనుక ఆయన కన్నులకు కనపడాలని లేదు. ఒక్కొక్క నాడు మహాభక్తులైనటువంటి వారికి మాంసము నేత్రము చేత చూడడానికి యోగ్యమైన రీతిలో దిగి వచ్చాడు. ఒక్కొక్క నాడు ఆయన అలా అందరికీ ఎదురుగుండా కనపడాలనేం లేదు. ఇక్కడే ఈ లోపలే హృదయ గుహలో ఉంటాడు.
హృదయ గుహలో ఉండి ఎవరు అంతర్ముఖత్వాన్ని పొంది వెనక్కి వెళ్ళగలరో అలా లోపలికి వెళ్ళగలిగినటువంటి వారు ఆ తత్వాన్ని దర్శనం చేసి అద్వైతానుభూతిలో అది తప్ప వేరొకటి లేదన్న ఒకే ఒక్క భావన యందు అనుభవంగా ఆనందించి సంతోషించి తరిస్తూ ఉంటారు. అటువంటి అవకాశాన్ని ఇవ్వగలిగినటువంటి మహాప్రజ్ఞావంతుడు, దయామయుడు, కరుణార్ద్ర హృదయుడు పరమేశ్వరుడు. అందుకే ఆ పరమశివుణ్ణి మనుష్య జాతి అంతా కూడా ఆశ్రయించింది ఒకానొక నాడు. ఆయన్ని ఆశ్రయించి ఒక మాట అడిగారు. అసలు తరించుట అన్న మాట ఎవరికి అన్వయం అవుతుంది? ఒక్క మనుష్యునికే అన్వయం అవుతుంది. మిగిలిన పిపీలికాది పర్యంతంలో ఏ ప్రాణికి తరించడం అనేటటువంటి మాట ఉండదు. ఎందుచేత అంటే ఏదో మిగిలిన కుక్కలు, పందులు, పిల్లులు, నక్కలు ఉన్నాయనుకోండి, వాటికి తరించడం అన్న మాట ఎందుకు ఉంటుంది? వాటికి ఇవాళ ఈ ఉపన్యాసం వినడానికి రావలసిన అవసరం ఏముంటుంది? వాటికి ఎవరు ఆహ్వానం పలుకుతారు? ఒకవేళ వచ్చాయి అనుకోండి, వస్తే మాత్రం అవి ఇక్కడ విని ఏమిటి తెలుసుకుంటాయి? తెలుసుకోవడానికి జ్ఞానం లేదు. కాబట్టి తెలుసుకునుట, ఆచరించుట, ఆచరించినటువంటి కర్మానుష్ఠానము చేత ఈశ్వరుడి యొక్క కృపచేత కర్మపాశములను త్రెగవేయుట, తెగిపోయినటువంటి పాశముల చేత పశుపతి యందు పశువైనటువంటి మనుష్యుడు కలిసిపోవుట, ఇవి లభ్యమవడానికి అత్యంత ప్రధానమైనది ఏది అంటే మనుష్యుని యొక్క శరీరం. ఈ మనుష్య శరీరాన్ని ఇచ్చినటువంటి పరమేశ్వరుడు మనం తరించలేక ఇదే మనుష్య శరీరంతో ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించకుండా కేవలం అప్పటికప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటుందనేటటువంటి ఆకర్షణ చేత వేద విరుద్ధమైనటువంటి విషయములను, అధర్మాన్ని అనుష్ఠానం చేసి దాని వలన విశేషమైనటువంటి పాపాన్ని పొంది మళ్ళీ ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల ఉపాధులు స్వీకరిస్తుంటే, అయ్యా మేము తేలికగా తరించడానికి ఏమైనా అవకాశం ఉందా అని ఒకనాడు మనుష్య జాతి అంతటి పలుపున పరమశివుణ్ణి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఆయన 4 విషయాలు లోకానికి చెప్పాడు. తరించాలనేటటువంటి అనురక్తి ఒకటి ఉంటే, తరించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే దాటుట అని. ఏదో ఒక నదీ ప్రవాహం అడ్డంగా ఉందనుకోండి, ఆ అడ్డంగా ఉన్నటువంటి నదీ ప్రవాహాన్ని ఒక పడవ ఎక్కి దాటి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ నదీ ప్రవాహాన్ని దాటాడు అంటారు. అలాగే మళ్ళీ మళ్ళీ పుట్టి మళ్ళీ మళ్ళీ శరీరం విడిచిపెట్టవలసినటువంటి దుర్గతి నుండి దాటిపోవాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో జనన మరణ చక్రాన్ని, ప్రవాహాన్ని ఎవరు దాటుతారో వాళ్ళు తరించారు అంటారు. ఆ తరించడం అనేటటువంటిది సాధారణంగా ఒక్క మనుష్యునికే అన్వయం. ఎక్కడో శ్రీకాళహస్తి లాంటి క్షేత్రాల్లో ఒక పాము, సాలెపురుగు, ఏనుగు వంటివి తరించి ఉండి ఉండవచ్చు. కానీ సిద్ధాంతరీత్యా తత్వతః మనుష్య శరీరం ఒక్కటే తరించడానికి కావలసినటువంటి ఉపకరణములతో ఉంటుంది. ఇతర శరీరములకు ఆ ఉపకరణములు ఉండవు. దానికి ప్రధానమైనది ఏది అంటే జ్ఞానము, తెలుసుకుని అనుష్ఠానం చేసేటటువంటి శక్తి ఒక్క మనుష్య శరీరానికే. అయ్యా మేమేమో కామక్రోధాది అరిషడ్వర్గానికి, ఇంద్రియముల యొక్క ప్రలోభానికి వశమైపోయి ఆకర్షింపబడుతున్నాం. మరి ఎలా? మేం తరించడానికి ఏమైనా సులభమైన మార్గం ఇంకొకటి ఉంటుందా? చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఒకానొక నాడు పరమశివుడు అనుజ్ఞ ఇచ్చాడు. దర్శనాద భ్రసదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. ఈ 4 శైవక్షేత్రాలే. ఈ 4 మొట్టమొదటిది దర్శనాద భ్రసదసి. మీరు వెళ్ళి చిదంబర క్షేత్రంలో ఎలా దర్శనం చెయ్యాలో అలా దర్శనం చెయ్యగలిగితే, అలా చెయ్యగలిగినటువంటి వాడు ఈశ్వరుని యొక్క అనుగ్రహము చేత పాపరాశిని ధ్వంసం చేసుకుని మోక్షాన్ని పొందుతాడు. ఇక్కడ సాధారణంగా ఒక అనుమానం ఉంటుంది. ఏమిటండి, వెళ్ళి ఒక్కసారి అలా దర్శనం చేసినంత మాత్రం చేతనే చేసినటువంటి పాపరాశి అంతా ధ్వంసమైపోతుందా అని. పెద్ద దూది కుప్ప ఒకటి వేశాను అనుకోండి, పర్వతమంత దూది కుప్ప వేశాను. అందులోకి వెళ్ళి ఒకే ఒక్క నిప్పు నెరుసు ఒకటి పడింది, చాలదా ఆ దూది పర్వతం కాలిపోవడానికి? భగవంతుని యొక్క అనుగ్రహంతో కూడుకున్నటువంటి కటాక్ష వీక్షణము చాలు మన పాపరాశి ధ్వంసమైపోవడానికి. అలా ధ్వంసం అవడానికి కారణాల్లో ఒకటి చిదంబర క్షేత్ర దర్శనం. అందుకే
కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు అపరశివావతారులు మహాపురుషులు ఎవరి పేరెత్తినంత మాత్రం చేత పాపాలు కూడా నశిస్తాయో అటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు దక్షిణ దేశంలో ఉన్నటువంటి చిదంబర క్షేత్రానికి ఉత్తర క్షేత్రంలో కూడా ప్రతిబింబ స్వరూపమైనటువంటి క్షేత్రాన్ని ఒక చోట ప్రత్యేకంగా కట్టించడం జరిగింది తనని ఆశ్రయించినటువంటి అంతేవాసుల ద్వారా. చిదంబర క్షేత్రం అంత గొప్ప క్షేత్రం. చిదంబర క్షేత్రంలో ఉండేటటువంటి పరమశివుని యొక్క స్వరూపం ఆకాశ స్వరూపము అని పిలుస్తాం. మనకి 8 మూర్తులున్నాయి. పరమశివుని యొక్క సాకార రూపములను 8గా చెప్తారు తత్వతః. అంటే అసలు నిరాకారముగా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివస్వరూపాన్ని లోపల ఎవరు ధ్యానము చెయ్యగలడో వాడు ధన్యాత్ముడు. అభిషేకం చెయ్యడం గొప్ప కాదు. అభిషేకం చెయ్యడానికి ముందు శివలింగము యొక్క స్వరూపాన్ని ధ్యానం చేసిన వాడెవరో, ఎలా చెయ్యాలో తెలుసుకుని ధ్యానం చేసిన వాడెవరో వాడికి కేవలము ఆ ధ్యానము చేత సమస్తమైన కోర్కెలు తీరిపోతాయి. అందుకే యజుర్వేదం శివలింగ స్వరూపానికి అభిషేకం చేయడం గురించి చెప్తూ ప్రార్థనా శ్లోకం గురించి మాట్లాడుతూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంది. పాతాళం నుంచి ఆ పైకి నిండిపోయినటువంటి అంతరిక్షం వరకు నిండి నిబిడీకృతమైపోయినటువంటి శివలింగ స్వరూపం ఒక గుడ్డు ఆకారంలో ఉంటుంది. బ్రహ్మ అండము. ఆ అండాకృతిలో ఉండేటటువంటి ఈ బ్రహ్మాండానికి అంతటికీ పైన చంద్రబింబం ఉండి అందులోంచి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారలతో తడిసిపోయినటువంటి ఈ బ్రహ్మాండాన్నంతటినీ ఒక లింగస్వరూపంగా భావించి దానిని కౌగిలించుకుంటే, దాన్ని ముట్టుకుంటే చల్లగా తగులుతుంది. అలా తాను అభిషేకం చెయ్యబోయే ముందు శివలింగం వంక చూసి విస్తారాన్ని ఎవడు ధ్యానం చేస్తాడో, మళ్ళీ దాని సంక్షిప్త స్వరూపాన్ని ధ్యానం చేస్తాడో వాడికి ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే. అంటే శివలింగం ఇలా గుండ్రంగా ఉంటుంది, అది ఇలా 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 పెరుగుతూ వెళ్ళిందనుకోండి, ఈ శివలింగంలోకి నేను కూడా వెళ్ళిపోతాను, అభిషేకం చేసే నేను కూడా శివలింగంలోనే ఉంటాను. అప్పుడు అది బ్రహ్మాండమంతా విస్తరించేస్తుంది. అప్పుడు దానికి అభిషేకం సహజంగా చంద్రమండలంలోంచి పడుతున్నటువంటి అమృతధారల చేత తడుస్తుంది. అది మళ్ళీ ఇలా తగ్గుతూ 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 వచ్చిందనుకోండి, నా ఎదురుగుండా గుండ్రంగా శివలింగంగా కూర్చుంది. అలా ఉన్నది ఇలా ముట్టుకుంటే చల్లగా అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవడు ధ్యానం చేశాడో, ఎవడు రుద్రాన్ని జపం చేశాడో, ఎవడు రుద్రంతో తదేక దృష్టితో అభిషేకం చేశాడో, ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అటువంటి వాడి యొక్క ఈప్సితములంటే కోర్కెలన్నీ సిద్ధించుచున్నవి. అటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి పరమశివుడు 8 రూపములుగా మనకి కనపడుతుంటాడు సాకారంగా వచ్చినప్పుడు. ఒక రూపంతో వస్తే 8 రూపాలు. అదే శంకరాచార్యుల వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ భౌరంభంశనలో నిలోంబర మహార్నాథో హిమాంసుపుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాత్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. పంచభూతములు, సూర్యచంద్రులు, జీవుడు, ఈ 8 పరమశివుని యొక్క స్వరూపాలు, అష్టమూర్తి స్వరూపం అంటారు. అందుకే కాంచీపురంలో పృథివీలింగం, ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. అందుకే మట్టిని నిష్కారణంగా తన్నడం, కొట్టడం కూడా మహాపాపమే. అందుకే మృత్తికా హరణే పాపం అని మృత్తికా సూక్తంలో, పృథివీ సూక్తంలో మట్టిని నేను ఎప్పుడైనా నిష్కారణంగా కొట్టిన పాపము ఉపశమించుగాక అని శుభకార్యం చేస్తే అంకురారోపణం చేసే ముందు మృత్తిక మీద మంత్రం చెప్పి అప్పుడు పాలు పోసి అందులో నవధాన్యాలు వేసి అందులోంచి అంకురములు పైకొచ్చేటట్టుగా చేస్తారు. కాబట్టి ఈ పృథివీ అంతా కూడా శివస్వరూపమే. దానికి ప్రాతినిధి కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం.
నీరంతా కూడా శివస్వరూపమే. నీరు లేకపోతే జీవితం ఎక్కడుంది? సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే తిర్భవస్య పరమాత్మనః అంటాడు లింగ పురాణంలో వ్యాస భగవానుడు. భవ అన్న పేరుతో జలములకు అధిష్టాన దేవతగా ఉంటాడు పరమేశ్వరుడు. ఆ నీరు లేకపోతే బ్రతుకు లేదు, ధర్మము లేదు, రెండూ లేవు. నీరు లేకపోతే ఇహము ఉండదు, పరము ఉండదు. నీరు లేదు, స్నానం లేదు. పోని విభూతి స్నానం చేశావు, సంధ్యావందనం చేయాలి, ఆచమనం దేంతో చేస్తావు? అర్ఘ్యప్రదానం చెయ్యాలి, దేంతో చేస్తావు? నీరు లేకపోతే ధర్మం ఉండదు, నీరు లేకపోతే బ్రతికుండదు, నీరు లేకపోతే బ్రతకడు. వేదంలో ఒక మాట ఉంది, పోతున్న ప్రాణములను వెనక్కి తీసుకురాగలిగినటువంటి శక్తి ఉన్న ఏకైక భూతము నీరొక్కటే. నీటికొక్కదానికే ఈశ్వరుడు ఆ శక్తి పెట్టాడు. అందుకే నీరు శివస్వరూపమై ఉంటుంది. స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, స్పృహ తప్పి పడిపోయినటువంటి వ్యక్తికి మళ్ళీ స్పృహ రావాలంటే నీళ్లు తీసుకొచ్చి ముఖం మీద చిలకరిస్తారు, కసిన మంచినీళ్లు పడతారు, అంతేకాని అన్నం పెట్టరు. ముందు నీళ్లు తాగి ముఖం మీద నీళ్లు చిలకరిస్తే చాలు, ఉద్గతమై పైకి లేచిన ప్రాణములు మళ్ళీ యథాస్థానములకు నిలబడతాయి. నీటికి అంత శక్తి ఉంది. నీరు పవిత్రం చేస్తుంది ప్రధానాన్ని. ఏ పదార్థాన్నైనా సరే, పూజకి పువ్వులు తెచ్చి అక్కడ పెట్టారనుకోండి, ఏమో అంతకు ముందు ఆ పువ్వు కోసినప్పుడు ఏ గొంగళి పిరుగో పాకుతుంటే ఎవరో దాన్ని ఇలా దులిప పువ్వు తెచ్చి ఉండవచ్చు. కసి నీళ్లు చల్లుతాం, అమంత్రకం, దానికి ఏం మంత్రం ఉండదు. నీళ్లు చల్లినంత మాత్రం చేత అమృతమస్తు, అమృతో ఉపస్తరణమసి, అవి అమృత సమానములవుతాయి. ఈశ్వరుని యొక్క నివేదనకి పూజకి అర్హములవుతాయి. అందుకే పూజయందు అమంత్రకంగా చేసేటటువంటి ఉపచారం పదార్థముల మీద నీటిని చల్లడం. ఆ నీరు చల్లకపోతే అవి పూజకి యోగ్యములు కావు. నీటికి అంత శక్తి ఉంది. ఈ నీరంతా కూడా శివస్వరూపం. అట్లా నీరంతా శివస్వరూపం అయితే దానికి పూజ చెయ్యాలనుకుంటే జంబుకేశ్వరంలో జలలింగం, అందుకే నీటి నుంచి నీటి ధారలు ఊరుతూ ఉంటాయి. అరుణాచలంలో అగ్నిలింగం. సరే, అరుణాచలం గురించి నేను ప్రస్తావించవలసి ఉంటుంది. అగ్నిహోత్రమే అరుణాచలంలో ఉన్నటువంటి లింగస్వరూపమైంది. అందుకని అక్కడ ఉన్న శివలింగాన్ని ఆరాధన చేస్తే అగ్నిని ఆరాధన చేసినట్లు. కాబట్టి అరుణాచలంలో అగ్నిలింగం. ఇక శ్రీకాళహస్తిలో వాయులింగం. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని. వాయువుకి ఒక లక్షణం ఉంటుంది, వాయువే సుఖము. సుఖము అన్న మాటకి పర్యాయ పదం ఏదంటే వాయువు. వాయువు లేదనుకోండి దుఃఖమే. అసలు వాయువు లేకపోతే ఇక మిగిలినవి ఏవి ఉన్నా కూడా అసలు సంతోషంగా ఉండడు. అందుకే వాల్మీకి మహర్షి శ్రీరామాయణం ఉత్తరకాండలో ఒక మాట అంటారు, వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్, వాయునాసం పరిత్యక్తం న సుఖం విందతే జగత్ అంటారు. వాయు ప్రాణ, వాయువే ప్రాణము. వాయువు లోపలికెళ్ళి పైకొస్తోంది కాబట్టి సంతోషంగా ఉంటాడు. అదే ఎంత ఆస్తి ఉండనివ్వండి, ఊపిరి సరిగ్గా అందట్లేదు అనుకోండి, ఆయాసం వస్తోంది అనుకోండి, ఎగూపిరి, వాడికి ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత బంధుగణం ఉండనివ్వండి, ఎంతమంది పిల్లలు ఉండనివ్వండి, ఎంత చదువుకున్నవాడవనివ్వండి, ఏమిటి సంతోషం ఉంటుంది? ఎగూపిరి వచ్చి చెమటలు పడుతున్న వాడికి. దిగూపిరి వచ్చింది, ఏమి సంతోషం ఉంటుంది? గాలి లేదు, ఏమి సుఖంగా ఉంటుంది? ఎన్నిటి మధ్య కూర్చున్నా గాలి ఆట్టలేదనుకోండి, ఏమిటి సంతోషంగా ఉంటుంది? వీడు ఇంకో అరగంట చెప్తాడని కదా నాకు 2 పెట్టారు. గాలి తగిలితే సుఖంగా ఉంటుంది. వాయు ప్రాణ సుఖం వాయు, వాయు సర్వమిదం జగత్. అసలు వాయువే సమస్త జగత్. వాయువు ఆగిపోయిందనుకోండి ఇక లోకం ఉండదు. ఎందుకు ఉండదు అంటే మనం ఉండడం ప్రధానం కాదు, ధర్మం ఉండడం ప్రధానం. ధర్మము లేకుండా మనం ఉన్నా కూడా అది శవస్వరూపమే, అది అశౌచంతో ఉన్నట్లు, దానికి ఏం ఉపయోగం ఉండదు. ధార్మికంగా ఉండడం, ధార్మికంగా లేకుండా ఉండడం, ఉండి లేకుండడం. చెయ్యవలసిన సంధ్యావందనం చెయ్యలేదనుకోండి, వాడు ఉన్నాడు కానీ వాడు అశౌచంతో ఉన్నవాడితో సమానం. సంధ్యావందనం చేసి ఉన్నాడు, శౌచంతో ఉన్నాడు, ఇప్పుడు వాడు ఉన్నవాడితో సమానం. వాడు ఏదైనా చేయడానికి పనికొస్తాడు. ఇప్పుడు వాడు సంధ్యావందనం చేయలేదు, వాడు ఎందుకు పనికిరాడు. అందుకే సంధ్యావందనం చేయాలంటే ఏం ఉండాలి? చెయ్యి కదలాలి. ఆచమనం చేయాలంటే వేళ్లు ముడవాలి, అర్ఘ్యం ఇవ్వాలి, చేతులు నడవాలి. నడవాలంటే ఎందుకు నడుస్తాయి?
లోపల వాయువు తిరగాలి, ఊపిరి పీల్చడం కాదు. పీల్చిన తరువాత 10 విడిపోతుంది వాయువు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 రూపాల్లో విడిపోతుంది. విడిపోయి శరీర నిర్వహణ చేస్తాడు. చేసినప్పుడు లోపల తిరుగుతుంది వాయువు. అందుకే వాల్మీకి మహర్షి రామాయణంలో ఒక మాట అంటారు, వాయువు గురించి మాట్లాడుతూ అశరీర శరీరేషు వాయు చలతి పాలయన్ అంటారు. వాయువుకి శరీరం ఉండదు. వాయువుని ఎలా ఉంటాడో చూపించండి అన్నారనుకోండి, ఉండదు. అందుకే కన్నడ దేశంలో ముఖ్య ప్రాణుడు అని పిలుస్తారు. వాయువు అందరూ ముఖ్య ప్రాణుడు అంటారు. వాయువుకి రూపంతో చూపించండి అంటే చూపించడం కుదరదు. కానీ ఆయనకు ఒక శరీరం లేకపోయినా అన్ని శరీరాల్లోకి ఆయన పెడతాడు, వెళ్ళి పరిపాలన చేస్తాడు. ఆయన లోపలికి వెళ్ళి పైకి వస్తున్నాడు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఊపిరి తీస్తూ మాట్లాడండి అన్నారనుకోండి, మాట్లాడలేరు. ఎందుకంటే అసలు ధారకము పోషకము వాయువు. అది లోపలికి ఎడితే నిలబడుతుంది, శరీరం పనికొస్తుంది. అది లోపలికి వెళ్ళలేదనుకోండి పనికిరాది. అది లోపలికి వెడుతున్నప్పుడు ఏ ప్రతిబంధకాన్ని అది అంగీకరించదు. తీస్తూ మాట్లాడండి కోటేశ్వరారు అన్నారనుకోండి, నేను కాదు ఎవరూ మాట్లాడలేరు. తీస్తే మాట్లాడగలను, తీసిన వాయువుని వాక్కుగా మార్చగలను. అంటే నాలో ఉన్న భావములు వాక్కులుగా మారాలంటే లోపల వాయువు కుంభనం అవ్వాలి. అది మళ్ళీ వ్యయమైతే వాక్కు అవుతుంది. అంటే ఒకరి వలన ఒకరికి ప్రబోధం జరగాలి అంటే అసలు ఏది ఉండాలి? వాయువు ఉండాలి. పైగా కాష్టభూత అనిజిజ్ఞిరే అంటారు. లోపల వాయువు తిరగడం ఆగిపోయింది అనుకోండి, శరీరము కర్రైపోతుంది. అందుకే ఊపిరి ఆగిపోగానే శవం దగ్గరికి వెళ్ళి చెయ్యి ఎత్తితే చెయ్యి మామూలుగా ఇలా లేస్తుంది, కాలు ఎత్తితే కాలు ముడుచుకుంటుంది. కొంతసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఈ శరీరంలో తిరుగుతున్నటువంటి వాయువు ఆగిపోతుంది. నేను ఒకప్పుడు తెల్లవారుజామున 2 గంటలకి ఒక మహాతల్లి నిర్గమించింది. నేను వాళ్ళ ఇంట్లో ఉన్నానప్పుడు. మళ్ళీ ఒక 45 నిమిషాలు అయిన తర్వాత బ్రేవ్ అని శబ్దం వచ్చింది నోట్లోంచి. అందరూ హడిలిపోయి ఉలిక్కి పడ్డారు. అయ్యి బాబాయ్ ఇదేమిటి, త్రేణుస్తున్నారు, బతికే ఉన్నారులా ఉన్నారు. కాదు, లోపల ఎక్కడో ఉండిపోయినటువంటి వాయువు వెళ్ళిపోతుంది. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అంతా బయటికి వెళ్ళిపోతుంది. లోపల ఉన్న వాయువు అంతా కూడా బయటికి వెళ్ళిపోతే కాష్టభూత అనిజిజ్ఞిరే, ఆ వాయువు వెళ్ళిపోతే కర్ర అయిపోతుంది శరీరం. కర్ర అయిపోయింది అనుకోండి, అది దహింపబడడానికి తప్ప ఇక దేనికి యోగ్యము కాదు. అప్పుడు ఇక దాన్ని కాల్చేయాలంటే అగ్ని సంస్కారం చేసేస్తారంటే, ఇన్నాళ్ళు అగ్నికార్యం చేశాడు ఆ చేత్తో, తిరిగింది కాబట్టి ఇప్పుడు ఆ చెయ్యి తిరగది. ఇక తిరగని చేతులు కాబట్టి ఇక అది ఉండి ప్రయోజనం లేదు. దాన్నే హవిస్సుగా కొడుకు అగ్నిహోత్రంలో వేసేస్తాడు. అగ్నిహోత్రుడా మా తండ్రి గారి శరీరాన్ని హవిస్సుగా తీసుకెళ్ళిపోమంటాడు. అంటే అసలు సమస్తమునకు కారణమేది? వాయువే. ఆ వాయువు అందనిటువంటి వాడికి తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నవాడికి వెంటిలేటర్ పెడితే కొనుక్కు తెచ్చుకున్నటువంటి జీవితం అంటారు. బారోడ్ లైఫ్ మీద ఉన్నారండి ఆయన అంటారు. అంటే ఆయన ఉన్నవాడు కాదు, తెచ్చి ఆక్సిజన్ అందిస్తున్నారు కాబట్టి ఉంది అని అనిపిస్తున్నారు. అది తీసేస్తే వెళ్ళిపోయాడు. కాబట్టి వాయువే సమస్తము. అటువంటి వాయువు పరమశివుడు. ఆయన్ని ఒక రూపంతో చూడాలి ఆ వాయువునంతటినీ అని మనం అనుకున్నాం అనుకోండి, అదే శ్రీకాళహస్తిలో వాయులింగమై ఉంటుంది. అందుకే గుడి తలుపులన్నీ వేసేసినా కూడా ఎదురుగుండా ఉండేటటువంటి వేలాడుతున్న ప్రమిదలోని ఒక్క దీపం మాత్రం ఎప్పుడూ ఇలా కదులుతుంది, కదలకుండా మాత్రం అది ఉండదు. అది వాయులింగం. కాబట్టి ఆ కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, ఆ తర్వాత శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం. సూర్యుడు శివస్వరూపం. శంకర భగవత్పాదులు ప్రశ్నోత్తర రత్నమాలిక చేస్తూ అంటారు, శివుడెవరు అంటే సూర్యుడే. సూర్యుడే శివుడు. అందుకే మంగళప్రదుడు. ఆయన వచ్చాడంటే కాంతి వస్తుంది. ఆయన వచ్చాడంటే మనలో ఉండేటటువంటి ఇడ పింగళ అని నాడులు ఉంటాయి, సుషుమ్న అని. సుషుమ్న నాడి తెల్లవారుజామున ప్రేరకత్వాన్ని పొందుతుంది సూర్యకిరణం పడినప్పుడు. దానికి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కిరణం ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అందుకే ద్వాదశాదిత్యులయ్యారు. 12 నెలలకి 12 పేర్లతో అధిదేవత అయి ఉంటాడు. ఆ కిరణం వచ్చి పడిందనుకోండి, శరీరంలో ఉన్నటువంటి ఆ మత్తు, ఆ లోపల ఉన్నటువంటి తమోగుణం అంతా ఒక్కసారి విరిగిపోతే తుమ్మొస్తుంది. తుమ్ము రూపంలో శరీరాన్ని పట్టుకున్న జడత్వం వదులుతుంది. అలా వదలగొట్టగలిగినది ఏదంటే సూర్యకిరణం. అందుకే తెల్లవారుజామున చూడండి, సూర్యుని వంకి ఇలా చూస్తే తుమ్మొస్తుంది. సుషుమ్నా నాడిని ప్రేరేపిస్తాడు ఆయన.
ఆ, శివస్వరూపంగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే కోణార్కలో ఆ సూర్యుణ్ణి కన్నెత్తి చూడలేం, దగ్గరికి వెళ్ళి ముట్టుకోలేం, ఓ పువ్వు ఆయనకి వెయ్యలేం. ప్రదీపజ్వాలాభిర్దివసకర నీరాజన విధి అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. సూర్య భగవానుడికి హారతిస్తే ఆ హారతి తేజస్సు ఏం కనపడుతుంది? ఈ వెలుగులో ఆయన్ని చూడాలంటే ఆయన వెలుగు కొంత తగ్గితే బాగా కనపడతాడు. అంతేగాని చిన్న హారతిలో ఆయన్ని చూస్తే ఏం కనపడుతుంది? కానీ చూడాలని తాపత్రయం ఉంటే ఆ సూర్యుడే శివలింగ స్వరూపమై కోణార్కలో ఉంటాడు. చంద్రుడు ఓషధులను ప్రేరేపిస్తాడు. ఓషధి అంటే శరీరానికి వచ్చినటువంటి అనారోగ్యాన్ని తగ్గించేది అని మీరు అనుకోకూడదు. వేదంలో ఓషధి అన్న మాట దేనికి అన్వయం అవుతుందంటే, భూమిలో దున్నినప్పుడల్లా విత్తనం పెడితే మళ్ళీ ఒక విత్తనం పెడితే దోసిడు విత్తనాలను ఇచ్చి కడుపు నింపుకోవడానికి మళ్ళీ భూమిలో వేయడానికి పనికొచ్చేటటువంటి రూపం ఏదుందో దాన్ని ఓషధులని పిలుస్తారు. బియ్యం, గోధుమలు ఇలాంటివన్నీ ఓషధులు. ఈ ఓషధులన్నీ ఎందుకు పెరుగుతాయంటే చంద్రకిరణముల యొక్క శక్తి నదులలోకి వెడుతుంది. ఆ నదులలో ఉండేటటువంటి నీరు భూమి మీదకి వస్తుంది. భూమి ఈ నీటిలో ఉండేటటువంటి శక్తిని పీల్చుకుని పంటల్ని పండించి ఓషధుల్నిచ్చి మన అందరి శరీరాలు ఆరోగ్యంతో, శక్తితో, తేజస్సుతో ఉండేటట్టుగా అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకే రోహిణీ శక్తి అని పిలుస్తూ ఉంటారు. శరీరంలోకి తేజస్సును నింపుతుంది రోహిణి. అందుకే రామాయణంలో ఒక మాట అంటూ ఉంటారు, ఏదో చంద్రుని యొక్క స్వక్షేత్రమైనటువంటి రోహిణిని దుర్బుద్ధితో చూసినట్లు అంటూ ఉంటారు. అంటే ఈ శరీరంలోకి తేజస్సునంతటినీ ఎవరు నింపుతారు అంటే ఆ ఓషధులను మనం తిన్నప్పుడు, ఏదో అన్నం తిన్నాననుకోండి, అన్నంలో ఉండేటటువంటి సారమంతా కూడా శరీరమునందు తేజస్సుగా మారుతుంది. ఈ తేజస్సుని సక్రమంగా వినియోగించుకుంటున్నావా, పాడు చేసుకుంటున్నావా అన్నదానికి కారణం ఎవరవుతారంటే బుద్ధి అవుతుంది. బుద్ధి కారణం. బుద్ధి సక్రమంగా లేదనుకోండి, శరీరంలో ఎంత తేజస్సున్నా క్షయం అవడానికి పనికొస్తుంది. ఆ తేజస్సుతోటే వాడు చెయ్యకూడని పనులు చేసి కారాగారంలో ఉంటాడు. చెయ్యకూడని పనులు చేసి తిరియక్కై కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ కిందకెళ్ళిపోతాడు. చెయ్యకూడని పనులు చేసి ఎన్నో లక్షల మందిని బాధపడతాడు. ఆ తేజస్సుతోటే చెయ్యవలసిన పని చేసి తాను తరిస్తాడు, లోకాన్ని తరింపచేస్తాడు. ఆ తేజస్సుతోటే ఒక మంచి మాట మాట్లాడి దుఃఖంలో ఉన్నవాడికి శాంతి కలిగేటట్టు చేస్తాడు. నీకు పరమేశ్వరుడిచ్చినటువంటి ఓషధుల యొక్క శక్తిని మంచికి ఉపయోగించాలా, చెడుకి ఉపయోగించాలా, మంచికి ఉపయోగించి బాగుపడాలా, చెడుకు ఉపయోగించి పాడైపోవాలా అంటే ఈ రెండిటికి మధ్య ఉండేటటువంటిది బుద్ధి. ఆ బుద్ధి ప్రచోదనము మళ్ళీ దేని వల్ల జరుగుతుంది అంటే ఈశ్వరుడి యొక్క కృప వలన మంచి వైపుకి తిరుగుతుంది. అందుకే ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతాం, మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. ఈ బుద్ధిని ప్రేరేపించే వాళ్ళు ఎవరంటే దేవతలు, పరమశివుడు. ఆయన ప్రేరేపిస్తాడు. ప్రేరేపిస్తే పుణ్యశీలి అవుతాడు. మంచి కార్యాలు, వేదం చెప్పినటువంటి పనులు చేస్తాడు. అటువంటి ఓషధులనన్నిటినీ కూడా ప్రకాశింపచేయగలిగినటువంటి చంద్రతత్వము ఘనీభవించి ఒక చోట లింగస్వరూపమైతే అదే సీతాకుండంలో చంద్రలింగం. ఇక చిదంబరంలో ఆకాశలింగం. ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది. ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు. కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం. ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి, శూన్యం ఉందండి అనకూడదు. శూన్యము అన్న మాట మనకి లేదు శాస్త్రంలో. ఆ శూన్యము అన్న మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్పాదులు వాదిస్తే శూన్యం అన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది. శంకరాచార్యుల వారు తరిమారు అన్న మాట పరమ అబద్ధం. శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు. శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి. శూన్య సిద్ధాంతం బౌద్ధులది కాదు. అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది. కాష్ అంటే ప్రకాశించడం, అంటే అంతటా, అంటే మొట్టమొదటి అక్షరం. యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీనస్య యత్పరస్య పరమహేశ్వరః అంటాం. ఆ ఆకారం విష్ణువాచకం. అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం. నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి, ఇప్పుడు ఘటాకాశం, అందులో ఆకాశం ఉంది. అంటే ఆకాశం ముక్కయిందా కుండలో?
అవలేదు. ఘటం బద్దలైపోయింది అనుకోండి, కుండ బద్దలైంది. ఇప్పుడు ఘటాకాశం ఏమైంది? మఠాకాశం గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది. ఇప్పుడు మఠాకాశం గదికున్న గోడలు తీసేసాను అనుకోండి, అనంతాకాశం. ఆకాశము అనంతము. అది ఏదో ఒక చోట ఉండడము, ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు. అంతటా నిండిపోయి ఉంటుంది. అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు? చూడడం కుదురుతుందా? చూడడం కుదరదు. అందుకే ప్రత్యేకించి కొన్ని శివాలయాలలో నీడరాని దీపాలు పెడతారు. నీడ ఉండదు దీపం పెడితే నీడ పడుతుంది. నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు. అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలని గుర్తు. తిరువారూరులో చేస్తారు అలా. తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం, నీడలేని దీపం పెట్టడం, వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం. 3 ప్రత్యేకతలు తిరువారూరికి. అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు? ఎలా కుదురుతుంది? ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి, మనసు పట్టుకుంటుంది. ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది. అది అసలు ధ్యానానికి పరాకాష్ఠ. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే, ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టి సముద్రంలోకి వెడుతోంది ఉప్పు బొమ్మ. అది సముద్రపు అంచు చేరుకునే లోపల, అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రంలో కరిగిపోయింది. అలా ధ్యానమునందు 3 ఉంటాయి. ఏది ధ్యానము చేస్తున్నారో అది, ధ్యానము చేస్తున్నటువంటి వాడు, ధ్యానము 3. ఈ ధ్యానమునందు మనసు అలా నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు, ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు. అప్పుడు ఒక్కటే ఉంటుంది, అది అద్వితీయం, రెండవది లేదు. అద్వైతం అనుభూతి. ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం. అప్పుడు ఇక రెండో వస్తువు లేదు. అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది. అది ఆకాశము అనుభవములోకి వస్తుంది. అది అద్వైతముగా అంతటా నిండిపోయి ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని. కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా? నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి, పాలలో ఉన్నది. ఏది చూపించు? కనబడదు. కానీ ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి, పెరుగైన తర్వాత కవ్వందింపి తాడు కట్టి చిలికి, ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది. ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది? పాలలోంచే వచ్చింది. పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా? కనపడదు. ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా? కలవదు. అలా విశ్వమునందు విశ్వనాథుడున్నాడు. విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు. విశ్వనాథుడే, కానీ విశ్వముగా కనపడడం మాయ. అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో 1000 నామాలు లేవు, ఒక నామమే విశ్వం. అదొకటే నామం. మిగిలిన 999 నామాలు కావు. విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి. అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయో, హరి విశ్వమయుండు, హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే.